తొందరగా దిగే. ఈ రాజు గారు ఎక్కడ 10 రోజుల నుంచి కనపడట్లేదే. ఎవరినో కొట్టుంటాడు, పోలీసులు తీసుకెళ్లి లోపల పడేసుంటారు. నువ్వు రావే. రాజు ఏంట్రా ఇది? రే నువ్వేంట్రా ఈ టైంలో? నువ్వు ఇచ్చిన చేయి తిరిగి ఇద్దామని వచ్చాను. పద ఇంటికి వెళ్దాం. ఏంట్రా వర్షంలో తడుస్తూ అనాథలాగా? అనాథ కాదు కాబట్టి ఇక్కడ ఉన్నాను రా. ఏమంటున్నావురా? అమ్మ చెల్లిని వదిలి ఎలా రానరా? అమ్మ చెల్లె అమ్మా, రేపు మీ వారి కర్మకాండకు తెప్పించవలసిన సరుకుల లిస్టు, కనీసం 100 మందికి భోజనాలు, మా సంభావనలు అవి ఇవి కలిపి తక్కువలో తక్కువదన్నా 10 నుంచి 15 వేలు అవుతుంది. ఏ చిన్న తేడా రాకూడదు. ఎందుకంటే పోయిన మీ వారి ఆత్మ శాంతించాలి కదా. రేపు ఉదయాన్నే నేను మిగతా పందులతో వచ్చేస్తానమ్మా. ఉంటానమ్మా. ఏంటిదమ్మా? పంతులు గారు అన్నది విన్నావు కదా. ఇంతకన్నా నా దగ్గర ఇంకే ఉంది. రేపైనా తీసేయాల్సిందే కదా బాబు. ఆయనే పోయాక ఇది మాత్రం ఎందుకు? ఈ అవసరమైనా గడిస్తే వెళ్ళి బాబు. ఏడుకోమ్మా, ఊరుకోమ్మా, ఏడోకమ్మా. ఏమిటమ్మా ఇది? నా కర్మ గాలి కర్మకాండకు వచ్చినట్లుంది. కర్మకాండకు కావాల్సిన సరుకులు లేవు, కర్మ చేయాల్సిన నీ కొడుకు రాలేదు. ఇందుకు వస్తాడా రాడా? అది ఏంట్రా, పంతులు గారు చెప్పిన సరుకులేవి తేలేదా? ఏంటి తెచ్చేది నా బంద? చేతులు ఊపుకుంటూ వచ్చాడు చద్దనం పేసేసుకుని. ఇక తద్దనం పెట్టినట్టే. చెప్పరా, తెచ్చావా? చెప్పవేరా? పొద్దు నుంచి టిఫిన్లు కాఫీ లేకుండా ఉన్నావు. స్వాతికి ఫీజు కట్టి. ఇప్పుడు అదంత అవసరమా? అదే అవసరం, ఈ కార్యం కాదు. మాకు తండ్రిగా నీకు భర్తగా ఆయన వెలగబెట్టింది ఏం లేదు. అరే నేను కష్టపడి స్కూల్లో గోల్డ్ మెడల్ తీసుకుంటే దాన్ని తీసుకెళ్లి తాగుడికి పెట్టాడు. ఆయన అప్పుల కోసం నన్ను పనులు పెట్టి నా చదువు పాడు చేశాడు. ఆఖరికి పెళ్ళం చీరమ్మి సారా తాగి ఆ పెద్ద మనిషికి ఇన్ని వేలు పెట్టి కర్మ చేయడం అవసరమా? ఆ డబ్బేదో దీన్ని చదువుకు పెడితే నాలా కాకుండా కనీసం ఇదైనా బాగుపడుతుంది. ఒరే, మొగుడు చస్తే మూల కూర్చుంది తప్ప పిండమైనా పెట్టలేదని నా మొహాన ఊస్తారా? పిండమైతే పిడిగిడి మెతులు కాకి పెడేస్తే చాలు. ఆయన చేసిన పనికి అదే ఎక్కువ. దానికి నీ తాళ్ళు పొట్టి అమ్మక్కర్లా. అయ్యో అయ్యో అయ్యో, తండ్రి కర్మ మానేసి ఆడపిల్లకి ఫీజు కట్టాడంట. మీ తండ్రి ఆత్మ శాంతిస్తుంటే ఆ పాపం మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆయన ఎంత చెడ్డవాడైనా మీ తండ్రి. అసలు వీడు ఆ తండ్రికి పుట్టాడో లేదో. అబ్బా, ఆయన ఎందుకు కొట్టావురా? నీ మూలంగానే ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందిరా. పోరా బయటికి వెళ్ళు. నేను చెప్పేది బయటకు పోరా. అమ్మా, ఇంకా నీ దారి నీది, మా దారి మా. బయటికి పోరా. పోరా బయటికి. కానీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం రా. ఎప్పుడు ఏదో గొడవ సాకుతో నాతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉంటుందా ఏంటి? ఏదో ఒకరోజు అమ్మ మంచి మరి నన్ను పిల్లలనిపిస్తే అప్పుడు నేను ఇక్కడ ఉండాలి కదరా. రైట్, లేట్ అవుతుంది, నువ్వు ఇంటికి బయలుదేరు. మనకి ఇవన్నీ చల్తా. అన్నయ్య వర్షంలో తడిచిపోతున్నాడమ్మా. తడవని వాడు చేస్తున్న ఈ తప్పులు కరిగిపోవాలంటే ఇంకెన్ని వానలు పడాలో.